ఆప్ అంతమే బీజేపీ టార్గెట్ ఆపరేషన్ జూడు చేపట్టింది. మా పార్టీ ఎదుగుతున్నదని మోదీకి భయం మొదలైంది. కేజ్రీవాల్ బీజేపీ ఆఫీస్ ముట్టడికి ఆప్ యత్నం అడ్డుకున్న పోలీసులు. నిజంగా వీళ్ళ ఆపోలను మెచ్చుకోవాలి. వీళ్ళని ఢిల్లీలో నిన్న కేజ్రీవాల్ ఇంట్లోకి పోయి మరొకసారి వాళ్ళ ఇంట్లోళ్ళను లేకపోతే వాళ్ళ కార్యకర్తలకు సంబంధించిన ఇంట్లోళ్ళను అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిండు. వీళ్ళు ఎప్పుడైతే చర్యకు పూనుకున్నారో వెంటనే కేజ్రీవాల్ ఒక ప్రకటన చేసిండు. చలో ఢిల్లీలో ఉన్న బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించండి, సంగతి ఏందో చూద్దాం, మోడీ ఎంత పెద్ద లీడరో తెలవాలి దేశానికి, ఇక మనమే దాడిలో తెగపడతామని ఒక పిలిపిచ్చిండ్రు. చలో మొత్తమే ఎగబడ్డారు ఇక ఆప్ కార్యకర్తలు. ఢిల్లీలో ఉన్న బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించాలని ఎక్కడికక్కడికి బయలుదేరిపోతే నిన్న పోలీసులు అడ్డుకున్నారు. ఇక నిజంగా ఎంతటి సాహసం ఇది. మోడీ నీ పెద్ద లీడర్ని అంటాను. ప్రజాస్వామ్యంలో ఎవరు పెద్ద లీడర్లు కాదు, ప్రజలే మిమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టి నేను ఏక్ నియంత అంటే ఏక్ నియంత కథలు నడవయి. ఇక్కడ భారతదేశంలో ఏక్ నియంత లెక్క నడవది. ఏదో ఇరాక్ అధ్యక్షుడు కావచ్చు, ఆ నార్త్ కొరియా అధ్యక్షుడు కావచ్చు, చైనా అధ్యక్షుడు కావచ్చు, వీళ్ళ లెక్క మేము ఒక్కనే నియంత ఇక్కడ అంటే నడవది. ఎవరి తాతల జాయిర్ కాదు ఇది భారతదేశం. ఇది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు. నీ పార్టీ ఎట్లాంటిదో ఆ పార్టీ కూడా గట్లాంటిదే. ఇదే భయమైంది ఇప్పుడు మోడీకి. ఏంటంటే అక్కడ కేజ్రీవాల్, ఇక్కడ కేసీఆర్, అటు చూస్తే స్టాలిన్, అటు చూస్తే మమతా బెనర్జీ, వీళ్ళంతా ఒక జట్టు కట్టి ఈ బీజేపీనో లేకపోతే కాంగ్రెస్నో అంతం చేస్తారు. మా ఉనికి పోతుంది ఇక్కడ, కాంగ్రెస్ కాకపోతే మేము ఉండాలి, మేము కాకపోతే కాంగ్రెస్ ఉండాలి అనే ఒప్పందం ప్రకారం నడిచినట్టు అనిపిస్తాయి ఈ రాజకీయాలు. కాబట్టి కేజ్రీవాల్కి తిక్క రేగింది. కేసీఆర్ తిక్క రేగించి చెల్లో పిలిపించాడు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించనేది తమాషాలు చెప్తాను వాళ్ళని. ఆయనకైతే 100% భయం పుట్టింది. మోడీకి 100% భయం పుట్టింది ఆప్ వల్ల. ఎందుకంటే ఏదో చిన్న పార్టీగా ఢిల్లీలో స్టార్ట్ అయిందిలే, ఏమున్నది దీంది, ఏదో కేజ్రీవాల్ చూడడానికి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా, ఓ ప్రభుత్వ ఉద్యోగులాగా స్మూత్గా ఉంటాడు, గీనకేం రాజకీయం తెలుసులే అనుకున్నారు. కానీ వాళ్ళు జై శ్రీరామ్ నినాదం అనుకున్నారు, ఈయన జయశంకర్ నినాదం అనుకున్నారు. హరహర శివశంకర, హరహర శంభో శంకర్ అంటారు కదా, ఆ నినాదం ఎత్తుకున్నారు. ఈయన నువ్వు చెప్పిన దేవునికి నేనెందుకు మొక్కాలని ఏం చేసిండు, హరిహర మహాదేవ అన్నాడు పోయినసారి ఎన్నికలలో. కాతం ఢిల్లీ ఓట్లని గంపగుత గుద్దిపడేసాను. నిజమే కదా, 33 కోట్ల మంది దేవతలు ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ప్రతిసారి రాముణ్ణి హైలైట్ చేసుకుంటా మిగతా దేవతలను ఎందుకు అవమానిస్తుంది? అది పసిగట్టి నేనే పసిగట్టి ఏం చేసిండు, హరహర మహాదేవ, మాకు కూడా దేవుడు ఉన్నాడు, ఆయన శివుడు, మేము శివుని విశ్వసిస్తాం, నువ్వు జై శ్రీరామ్ అంటే మేము జై శంకర్ అంటాం, అది మా ఇష్టం అని చెప్పిండు. కాదు ఢిల్లీ ప్రజలు ఆయన వైపే నిలబడ్డారు. గుద్దితే బీజేపీకి ఒక్క సీటు కూడా రాలే అక్కడ. కాబట్టి మరొకసారి చెప్తాను, బీజేపీ అయితే మత విద్వేషం రేగదీస్తుందో దాన్ని అంతం చేయడమే ఆప్ లక్ష్యం కావచ్చు, కేసీఆర్ లక్ష్యం కావచ్చు, ఇతర ప్రాంతీయ పార్టీల లక్ష్యం కావచ్చు. అదేవిధంగా నార్త్ డామినేషన్ అంటే బీజేపీ కాంగ్రెసు ఈ రెండు మార్చి అధికారాన్ని సొంతం చేసుకునేది. వాళ్ళ ఆధిపత్యాన్ని కూడా దెబ్బ కొట్టవలసిందే మనం.